అందరికీ నమస్కారం. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తి ఉన్న చోట దైవం ఉండకుండా ఉండదు. ఇది ఒక చిన్న బాలుడి హృదయాన్ని కదిలించే భక్తి కథ. ఒక పేద బాలుడు, అతడి పేరు రాము. ఆయన దగ్గర పెద్దగా పూజలు, పెద్ద నైవేద్యాలు పెట్టే అంత స్తోమత లేదు. కేవలం ఒక పువ్వు మాత్రమే దేవుడికి అర్పిస్తాడు. ప్రేమతో, భక్తి శ్రద్ధలతో పువ్వుని దేవుడికి అర్పిస్తుంటాడు. ప్రతి ఉదయం దేవాలయానికి వచ్చి, దేవుడా మా అమ్మని కాపాడు అని ప్రార్థించేవాడు. ఒకరోజు అతని తల్లి తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. డబ్బు లేక రాము ఏమీ చేయలేక దేవాలయానికి పరిగెత్తి వచ్చాడు. దేవుడా, నువ్వు నన్ను విడిచిపెట్టకూడదు ఈ సమయంలో అని కన్నీళ్లతో ప్రార్థించాడు. అప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి రాము యొక్క బాధని తెలుసుకొని మందుల కోసం డబ్బు ఇచ్చాడు. ఆ పెద్ద మనిషి దేవుని దగ్గర నమస్కరించగానే విగ్రహం మీదున్న పువ్వు నెమ్మదిగా కిందికి జారి అతని కాళ్ళ దగ్గర పడింది. భక్తి ముందు దేవుడు కదిలి వస్తాడు. అదే ఈ చిన్న కథ యొక్క సందేశం.